ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పేరు పొందిన ఫిలిమ్స్ అంతా అని తీయడం జరిగింది. పెద్దలు డాక్టర్ చంద్రశేఖర్ గారు, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ గ్లోకోమా సర్వీస్ ఆఫ్ దిస్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, డాక్టర్ శిరీష సెంథిల్ మేడము, సిద్ధార్థ్ దీక్షిత్ సార్, ఇచ్చేసిన డాక్టర్స్, స్టాఫ్, మన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సిబ్బంది, ఆహ్వానించిన అందరూ కూడా, మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్. ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్లోకోమా వీక్ ఒక అవేర్నెస్ తీసుకోవడానికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన డాక్టర్ శిరీష మేడంకి, చంద్రశేఖర్ గారికి, మొత్తం సిబ్బంది యాజమాన్యం కూడా నేను నా తరఫు నుంచి మొత్తం మన సొసైటీ తరఫు నుంచి కూడా పేరు అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన హైదరాబాద్కి ఒక మంచి పేరు, మంచి ఒక మెడికల్ టూరిజంకి ఒక భాగం అంటే మన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా నాకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు 4 రాష్ట్రంలో కూడా మంచి సేవే, మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశాలో కూడా చాలా మంచి ఎక్సలెంట్ సర్వీసెస్ ఇస్తున్నారు. సో సిబ్బందికి నేను పేరుగా డాక్టర్స్ అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. అంతకుముందు ఇక్కడ మాట్లాడినప్పుడు డాక్టర్ శిరీష మేడం చెప్తున్నారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మందికి గ్లోకోమా డిసీజ్ ఉందని చెప్పి కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది 40 years పై ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది అది ఒక ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ అనేది కూడా తెలియదు. ఇట్స్ లైక్ ఏ సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటారు. సో ఇప్పుడే చెప్పినట్లు ఆల్మోస్ట్ చాలా మంది మన ఇండియాలో ఆల్మోస్ట్ 4 పైన మంది ఈ యొక్క డిసీజ్కి బలి అయిపోతున్నారు. ప్లస్ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా 80 million people ఆర్ అఫెక్టెడ్ విత్ దిస్ డిసీజ్ అంటున్నారు. సో ఇలాంటి కార్యక్రమం వల్ల డెఫినెట్లీ మనకు ఒక మంచి అవేర్నెస్ వస్తుంది, మనకు ప్రజలు కూడా తెలుస్తుంది. సో ఇంకా ఇది ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మా వైపు ఆర్టీసీ యాజమాన్య తరఫున కూడా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ యాజమాన్య తరఫున కూడా చేపట్టి మన బస్ స్టాండ్లో, మన బస్సెస్లో మన సిబ్బంది కూడా ఈ అవేర్నెస్ తీసుకోవడం కూడా మా వంతు కృషి చేస్తారని చెప్పి హామీ ఇస్తూ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన శిరీష మేడానికి, చంద్రశేఖర్ గారికి, సిబ్బంది అందరూ కూడా నేను పేరు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.